సో ఇది నార్మల్ వే ఆఫ్ హ్యాండిలింగ్. ఇప్పుడు ఇది చూసామంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, పోస్ట్ డేటా టు సర్వర్, డేటాని సర్వర్ కి పోస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేసాము, డేటాని సర్వర్ కి పోస్ట్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే డేటాని తెచ్చి డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ read.js లో ఐ థింక్ మనము కాల్ చేస్తున్నాం అనుకుంటాను ఆ ఫంక్షన్. దాన్ని తీసేసాను నేను, కాల్ చేసేసి ఇక్కడ నేను ప్రామిస్ ను ఉపయోగించి డేటాని పోస్ట్ చేస్తాను. ప్రామిస్ అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒక సంఘటన జరగాలి. నార్మల్గా ఏం జరుగుతుందంటే జావా స్క్రిప్ట్ లో ఒక 2 ఫంక్షన్స్ ఉన్నాయనుకో. ఇప్పుడు మీకు రియల్ టైంలో చెప్పాలంటే ఒక మేబీ మీ ఆవిడ మిమ్మల్ని మార్కెట్కి వెళ్ళి మటన్ చికెన్ తీసుకురమ్మనింది. మీరు బయలుదేరారు. మీరు రిటర్న్ ఆ మటన్ గాని చికెన్ గాని తెచ్చి ఇంటికి ఇవ్వనంత వరకు ఆ చారు చేయడం కంప్లీట్ అవుతుందా? ఆ వంట కంప్లీట్ కాదు. ఎందుకు? మనం ఇంకా ఇవ్వలేదు. సో అబ్వియస్లీ ఇంట్లో ఉన్న వస్తువుని అయితే చకచకాని ఎత్తి వంట ఇమీడియట్ గా చేసేయచ్చు, కానీ బయటికి వెళ్ళి తెచ్చే ఒక వస్తువు కొంచెం టైం పడుతుంది పర్టికులర్ ఐటమ్ తేవడానికి. ఇక్కడ 2 సంఘటనలు, ఒకటి మెటీరియల్ తేవడం, కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ తేవడం, ఇంకొకటి కుక్ చేయడం. ఈ 2 యాక్టివిటీ ఒకదానితో ఒకటి డిపెండెంట్, స్టాండ్ అలోన్ కాదు. నువ్వు సరే నేను తెస్తానులే, నువ్వు వంట చేసేయి, కంప్లీట్ చేసేయి అటని చెప్పను కాదు. నువ్వు తెచ్చేంత వరకు ఆ వంట అక్కడ కంప్లీట్ కాదు. సో ఇది వచ్చి తను వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి తేవడం వచ్చి అసింక్రనస్. 2 ప్యారలల్ యాక్టివిటీ ఒకేసారి జరుగుతుంది. కానీ ఒక యాక్టివిటీ కంప్లీట్ కావాలంటే ఇంకో యాక్టివిటీ ఖచ్చితంగా కంప్లీట్ అయి తీరాలి. జావా స్క్రిప్ట్ లో సంబంధించినంత వరకు మనకి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ కనిపిస్తున్నా అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరుగుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ క్రియేట్ ఎ ఫంక్షన్ హియర్. ప్రామిస్ ఫస్ట్ కాల్ బ్యాక్ చూపిస్తాను. నేను 2 ఫంక్షన్స్ చేస్తాను. ఒకటి సర్వర్ నుంచి అన్ని యూజర్లను తెమ్మంటాను. సో 2 ఫంక్షన్లు క్రియేట్ చేస్తాను. గెట్ ఆల్ యూజర్స్ ఫ్రమ్ సర్వర్. ఈ ఫంక్షన్ ఇంకా క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేస్తాను. డిస్ప్లే ఆల్ యూజర్స్. సో ఇది మీరు మార్కెట్కి వెళ్ళి తెచ్చే పని లాంటిది. అంటే సర్వర్తో తతంగం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నేను మీకు చెప్పాను 4 స్టేట్లు మారితే కానీ డేటా రాదు. స్టేటస్లో 0 నుంచి 1, 1 నుంచి 2, 2 నుంచి 3 ఇలా మారి మీకు కావాల్సిన డేటా అక్కడ ఉందా లేదా చూసుకునేసి అక్కడి నుంచి డేటా తీసుకురావాలి. ఇంత పని చేయాలి ఇది. కాబట్టి ఇది డేటా తేవడానికి కొంచెం టైం పడుతుంది. సో నేను మీకు ఆల్రెడీ డేటా తెచ్చే కాన్సెప్ట్ అంతా చెప్పాను కాబట్టి డైరెక్ట్ గా నేను ఈ కోడ్ కాపీ చేసుకుంటాను గెట్ చేసే డేటాని. గెట్
సర్వర్ నుంచి డేటా తెచ్చేసింది. లైన్ నెంబర్ 19లో మీకు డేటా వచ్చేసింది. వచ్చి యూజర్స్ అనే వేరియబుల్లో డేటా సేవ్ అయిపోయింది. అవునా? ఓకే. సో ఈడ గమనించండి. పోస్ట్ డేటా ఈక్వల్ టు XML HTTP రిక్వెస్ట్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్, స్టేటస్ 4 ఉండాలి, స్టేటస్ 0 ఉండాలి, రెడీ స్టేట్ 4 ఉండాలి, స్టేటస్ 0 ఉండాలి. వచ్చిన డేటాని యూజర్స్ అనే వేరియబుల్లో యూజర్స్ స్టోర్ చేసాము. యూజర్స్ పైన డిక్లేర్ చేసుకుంటాం, మనకు కన్ఫ్యూషన్ వద్దు. ఇప్పుడు యూజర్స్ లో వచ్చి డేటా స్టోర్ అయిపోయింది. మనం ఏమనుకుంటాము, సరే ఈ రెండు ఫంక్షన్ మనం కింద రాస్తాం, ఎందుకంటే పైన కన్ఫ్యూషన్ అవుతుంది మనకి. సో మొదటి ఫంక్షన్ డేటా తెచ్చి యూజర్స్ లో అసైన్ చేస్తుంది. ఓకేనా? రెండో ఫంక్షన్ వాల్యూస్ ని డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే చేయడానికి కూడా మన దగ్గర ఆల్రెడీ read.js లోనే డిస్ప్లే యూజర్స్ అనే ఫంక్షన్ ఉంది కదా. సరే మనం కాపీ పేస్ట్ చేసేది వద్దు, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ సెపరేట్ ఫైల్ ఇట్లా ఎక్స్పోర్ట్ మనకి రాదు, అప్పుడు కాపీ చేసుకోవాల్సింది. Node.js లో అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని ఉండొచ్చు. ఓకే, ఈ మొదటి ఫంక్షన్ డేటా తేవడం అయితే, రెండో ఫంక్షన్ డిస్ప్లే చేయడం. దీన్ని తీసే మిగిలిన కథ అంతా వద్దు, జస్ట్ అది డిస్ప్లే చేస్తుంది, ఇది తెస్తుంది. ఇంతవరకు చాలు మనకు, మిగిలినంత ఆలోచించదు ప్రస్తుతానికి, ఎందుకంటే ఆల్రెడీ మనం అన్ని చూసేసాం. సో ఇది డిస్ప్లే చేయడానికి ఒక టేబుల్ కూడా ఉండాలి కదా. ఓకే, సో జస్ట్ రన్ చేసి చూడండి. టేబుల్ ఉంది మన దగ్గర, ఎర్రర్లు ఏమీ లేదు. మన అజంప్షన్ ఏమి, మొదటి ఫంక్షన్ డేటా తెచ్చేస్తుంది, ఇక్కడ కాల్ చేస్తున్నాము. మొదటి ఫంక్షన్ డేటా తెచ్చిన తర్వాత ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఫస్ట్ ఫంక్షన్ డేటా తెచ్చిన తర్వాతనే కూడా డిస్ప్లే యూజర్స్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాము. చూడడానికి క్లియర్ గా ఉంది కదా, 1 by 1 ఉంది కదా. అప్పుడు ఏమనుకుంటాం మనం, డేటా డిస్ప్లే అవ్వాలి కదా, డేటా ఎందుకు డిస్ప్లే కాలేదు, వచ్చేసింది కదా 2 యూజర్లు, అయినా ఎందుకు కాలేదు అని అనుకుంటాం. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక ఫంక్షన్ సర్వర్ తో కమ్యూనికేట్ చేస్తుందో, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కంప్లీషన్ కాదు. ఆ పర్టికులర్ ఫంక్షన్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అంతలోపు కింద ఉన్నటువంటి మిగిలిన అన్ని ఫంక్షన్లు ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటుంది. అర్థమైందా? అంటే నేను చెప్పాను కదా, మొదటిది ఫస్ట్ ఐటమ్ వచ్చి ఏమది, మీరు వెళ్ళి ఐటమ్ తేవడం, చికెన్ తేవడము. సెకండ్ ఐటమ్ మీరు ఏం చేశారంటే, ఓకే మీరు ఒక ఇంట్లో ఒక రోబోట్ పెట్టేసి అంతా ప్రోగ్రామ్ చేసేసి, నెక్స్ట్ 1 సెకండ్ కి ఇదేసేయాలి, నెక్స్ట్ 1 సెకండ్ కి ఇదేసేయాలి అని చెప్పి రోబోట్ ఆన్ చేసి వెళ్ళిపోతారు. రోబోట్ చికెన్ ఐటమ్ దాంట్లో యాడ్ చేసే లోపు ఆటోమేటిక్ చికెన్ రెసిపీని ఏమైతే చేయాలనో ఆ పర్టికులర్ టైం లోపల చికెన్ వస్తేనే అది చికెన్ వేస్తుంది, లేదంటే ఎంటీగా కూడా ఫినిష్ చేసేస్తుంది, అది వెయిట్ చేయదు. ఈ డిస్ప్లే యూజర్స్ అనే ఫంక్షన్ మీరు డేటా సర్వర్ నుంచి తెచ్చేంత వరకు వెయిట్ చేయదు. అర్థమైందా? సర్వర్ తో ఏ కమ్యూనికేషన్ మీరు పెట్టుకోదలుచుకున్నా అది టైం పడుతుంది. అంత టైం లోపు కింద ఉన్న ఫంక్షన్ వెయిట్ చేయాలి కదా, మీరు డేటా తేలేదు కదా ఇంకా. అది అంటే అప్పటిదాకా వెయిట్ చేయాలంటే మనం ఏం చేయాలి? దాన్నే ఇప్పుడు నేను చెప్పబోయేది. దానికి 3 విధాలు ఉంది. ఒకటి కాల్ బ్యాక్, ఒకటి ప్రామిస్, ఒకటి అసింక్ అవైట్ అని 3 విధాలుగా దాన్ని వెయిట్ చేయించవచ్చు. లేదా
నువ్వు ఆ ఫంక్షన్ ని కాల్ చేసే ప్లేస్ ని మార్చొచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు, డిస్ప్లే యూజర్ ని కాల్ చేయకుండా, ఇప్పుడు డిస్ప్లే యూజర్ ని కాల్ చేయొద్దు. ఆ డిస్ప్లే యూజర్ అనే ఫంక్షన్ ని మొదటి ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్ గా పంపించేయి. పంపించేసిన తర్వాత డేటా వచ్చేసిన తర్వాత ఆ ఫంక్షన్ కాల్ చేయి. అప్పుడేమవుతుంది, ఇమ్మీడియట్ గా 1 బై 1 కాల్ కాదు. మొదటి ఫంక్షన్ సర్వర్కి వెళ్ళి డేటా తెచ్చేసినాక జేసన్ గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే మీ చేతిలో డేటా రెడీగా ఉందో అప్పుడు కాల్ అయితే డేటా డిస్ప్లే అవుతుంది. సో దీన్ని కాల్ బ్యాక్ అంటారు. అంటే మీరు కాల్ చేయాల్సిన ఫంక్షన్ ని ఇంకొక ఫంక్షన్ లోపలికి ఆర్గ్యుమెంట్ గా పంపించి దానిని ఇన్వోక్ చేసే ప్రొసీజర్ ఏమైతే ఉందో దాన్ని కాల్ బ్యాక్ అంటారు. అంటే మొదటి ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే నాకు రెండో ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ కావాలి అని మీరు సీక్వెన్స్ ని ఫిక్స్ చేసేసారు. అలా కామెంట్స్ పెట్టి ఆ లైన్ ఇంగ్లీష్ లో రాస్తారు. ఓకే, ఇక్కడ పెడతాను. ఫస్ట్ మొదటిది ఏమంటే పాసింగ్ ఏ ఫంక్షన్ as an argument to another function. Okay, receiving a function as an argument calling a function which received as an argument this is called callback. ఓకే, ఇది బ్రో కాల్ బ్యాక్ అంటే. ఓకే. అంటే రెండు ఫంక్షన్ ఎప్పుడెప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి అనేది లాజిక్ ప్రకారం మీరు ఫిక్స్ చేస్తాండారు. ఓకే. క్లియరా? క్లియర్. ఇప్పుడు ప్రామిస్కి వెళ్ళినా సో దీంట్లో ఆర్గ్యుమెంట్ గా పంపించే తతంగం లేదు. ఓకే, మరలా 1 సెకండ్ సేమ్ సిచ్యువేషన్కి వచ్చేసాం. ఒక ఫంక్షన్ డేటా తెస్తుంది, అది టైం పడుతుంది డేటా తేవడానికి. ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. డిస్ప్లే దీన్ని రన్ చేస్తే మనకు డేటా ఉండదు, లేదు. ఓకే, జావా స్క్రిప్ట్ లో ఒక సింటెక్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇటువంటి ఒక అసింక్రనస్, ఏదైతే సర్వర్ తో కమ్యూనికేట్ చేసే క్రమంలో ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. దీని వలన ప్రొసీడింగ్ ఫంక్షన్స్, ఏ ఫంక్షన్స్ అయితే వాటిపైన ఆధారపడి ఉంటుందో అవి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని ఒక ఇష్యూ వచ్చినప్పుడు
వీళ్ళు ప్రామిస్ అనేటటువంటి ఒక ఫ్యూచర్ ని యాడ్ చేశారు. ఈ ప్రామిస్ ఏంటంటే ఇది మీకు ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంకో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసే విధంగా మీరు ప్రోగ్రామ్ రాయడానికి వెసులుబాటు కల్పిస్తుంది. ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా వెసులుబాటు కల్పిస్తుంది. ఆ క్రమంలో మొదటి ఫంక్షన్ సక్సెస్ అయితే దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్, ఫెయిల్యూర్ అయితే దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్. మన భాషలో చెప్పాలంటే మీరు ఇంట్లో ఫిక్స్ చేసినటువంటి రోబోట్ కరెక్ట్ గా మీరు నాన్ వెజ్ చికెన్ తెచ్చిస్తే దాంట్లో చికెన్ వేస్తుంది, లేదా పక్కన ఉన్నటువంటి వెజిటబుల్ వేసేసి ఫినిష్ చేసేస్తుంది. సో ఇంతకు ముందు మీరు చికెన్ తెస్తారా లేదా అనే పరిస్థితి గురించి ఆలోచించకుండా ఐటమ్ చేయమని మాత్రం చెప్పేసి వెళ్ళిపోయారు. రోబోట్ అనే కాదు, సపోజ్ మీ ఆవిడ కూడా అని అనుకోండి. ఆమె కరెక్ట్ గా ఆ పర్టికులర్ చికెన్ వేసే టయానికంతా మీరు తెస్తే ఆ ఐటమ్ వేసి వంట ఫినిష్ చేసేస్తుంది. లేదంటే మీరు ఆ పర్టికులర్ సందర్భం లోపల మీరు తేలేదు అంటే ఏదో ఒకటి ఫినిష్ చేసేస్తుంది. ఓకే, సో ఇక్కడ సక్సెస్ఫుల్ గా మీరు ఐటమ్ తేవచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళే లోపు చికెన్ అయిపోయింది, మీరు ఎంటీ హ్యాండ్ తో తిరుక్కొని రావచ్చు. ఏదైనా సందర్భం జరగచ్చు. సో జావా స్క్రిప్ట్ లో ఈ కొత్తగా ఈ ప్రామిస్ అనే ఒక కాన్సెప్ట్ ని హ్యాండిల్ చేశారు, అటాచ్ చేశారు ఇటువంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి. అంటే నార్మల్ గా ఒక ఫంక్షన్ మీకు సర్వర్ నుంచి డేటా వచ్చిన వెంటనే ఆ ఫంక్షన్ లో మీరు ప్రామిస్ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయవచ్చు. ఆ ప్రామిస్ లో సక్సెస్ గాని ఫెయిల్యూర్ గాని రెండు సందర్భాలని మీరు హ్యాండిల్ చేసేటటువంటి వెసులుబాటు కల్పించారు. ఇది బిల్ట్ ఇన్ సింటెక్స్, మీరు గాని నేను గాని రాసింది కాదు, కానీ మీ మైండ్ లేకి ఇంజెక్ట్ కావాల్సింది మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రామిస్ అనేటటువంటి ఒక ఫంక్షన్ లో సక్సెస్ ని కానీ ఫెయిల్యూర్ ని కానీ హ్యాండిల్ చేయొచ్చు అని అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు గెట్ ఆల్ యూజర్స్ ఈ కోడ్ మొత్తం కమెంట్ చేస్తాను, ఒక సెకండ్ వరకు కట్ చేసేస్తున్నాను, ఏమీ లేదు. ఇప్పుడు దీంట్లో ఇంతకు ముందు ఈ ఫంక్షన్ ఏం చేసేది, సర్వర్ కి వెళ్ళి డేటా తెచ్చేది, అంతే దీని పని. డేటా తెచ్చేదే కానీ మీకు రిటర్న్ ఇచ్చేది కాదు. డేటా తెచ్చి యూజర్స్ అనే వేరియబుల్ లో డేటాను అసైన్ చేసేసి గమ్మునైపోయేది, అడిగి దాని పని అయిపోయింది. కాబట్టి అవును, ఇప్పుడు మీరు కొంచెం ట్యూన్ చేస్తున్నారు ఈ ఫంక్షన్ ని. ఏమని చెప్తున్నారు, అరే బాబు నువ్వు డేటా తెచ్చిన తర్వాత దాన్ని నాకు రిటర్న్ ఇవ్వు. ఏ విధంగా, ఒక ప్రామిస్ రూపంలో. దీన్ని బాగా చదవండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రామిస్ అంటే ఏంటి? ఏ కాల్ బ్యాక్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ది ప్రామిస్. దిస్ కాల్ బ్యాక్ ఈస్ పాస్డ్ టు ఆర్గ్యుమెంట్. ఏ రిజాల్వ్ కాల్ బ్యాక్ used to resolve the promise with the value or the రిజల్ట్. దాని గురించి ఆ వర్డ్స్ కొంచెం వాడు కన్ఫ్యూషన్ గా చెప్పినా మనకు అర్థమయ్యే వాడుక భాషలో చెప్తాను. రిజాల్వ్ అంటే సక్సెస్ఫుల్, ఫెయిల్యూర్ అంటే రిజెక్ట్. ఈ రెండు సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలిగినటువంటి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం దీంట్లో పాస్ చేయాలి అంటున్నాడు. కాల్ బ్యాక్ ఫంక్షన్ ని ఇలా అన్నా పాస్ చేయొచ్చు. ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పేరు లేని ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేసాం. దాని లోపల రెండు సినారియోలు పెట్టమన్నాడు. ప్రామిస్, సారీ మన భాషలో సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇది ప్రామిస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, లైన్ నెంబర్ 62 లో నేను ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను కదా, దానిపైన మౌస్ పెట్టి చూడండి.
అది ఏం రిటర్న్ ఇస్తుంది అని చెప్పింది? ప్రామిసెస్ ఎనీ యెస్. ఎందుకంటే మీరు రిటర్న్ ఇక్కడ ఏం చేస్తా ఉంటారు? మీరు ప్రామిసెస్ ప్రామిస్‌ని రిటర్న్ ఇస్తున్నారు కాబట్టి దీనిపైన మౌస్ ఓవర్ చేస్తే, అరే బాబు నేను నీకు ప్రామిస్‌ని ఇస్తున్నాను, రిటర్న్ ఇస్తున్నాను అని అర్థం. మాటిస్తున్నాను, డేటా ఇస్తాను ఏదో సందర్భంలో అని అర్థం ఇక్కడ. ఓకే. అది డేటా అవ్వచ్చు, లేదా డేటా లేకపోవచ్చు. లేకపోవడానికి కావాల్సినటువంటి కారణం అవ్వచ్చు. ఓకే. కానీ నేను నీకు మాటిస్తాను. ఏదైనా ఇయ్యగలను. ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తానని. ఇంతకు ముందు అటువంటి మాట లేదు. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ప్రామిస్ కాకుండా కాల్ బ్యాక్. ఇంతకు ముందు నార్మల్ ఎగ్జిక్యూషన్ ఉండిందో వాయిడ్ అంటే ఏమి ఇవ్వను. ఓకే. నార్మల్ ఫంక్షన్ లో వాడు ఏమి ఇవ్వనందువల్ల సమయానికి మనకు డేటా రాక మనం వాని లోపలనే ఇంకో ఫంక్షన్ పంపించి ఆ ఫంక్షన్ మరలా కాల్ చేసి ఇంత తతంగం చేసినాం మనం ఇంతకు ముందు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఓకే, దీనిని కట్ చేసుకునేసి దీనిని కమెంట్ చేసి చూడండి. ఇప్పుడు వాడు ఏం రిటర్న్ ఇస్తున్నాడు? ప్రామిస్. ఖచ్చితంగా ఫెయిల్యూరో సక్సెస్ వాడు మనకి ఇచ్చి తీర్తాడని మీకు అష్యూరెన్స్ దొరికింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల నేను ఆల్రెడీ కట్ చేసిన కోడ్ ని పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత మిగిలిన ఎగ్జిక్యూషన్ అంతా కామనే. ఒకే ఒకటి ఏం చేస్తానంటే నాకు డేటా ఇక్కడ వచ్చేసింది కదా, కండిషన్ చెక్ చేసిన తర్వాత వచ్చిందా ఇడా? ఓకే. ఇక్కడ నేను సక్సెస్ అనేటటువంటి ఫంక్షన్ కాల్ చేస్తాను. కాల్ చేసి ఆ డేటాను వాళ్ళకి పంపిస్తాను. యూజర్స్ ఇక్కడ కానీ సక్సెస్ ని కాల్ చేస్తే నువ్వు ఇక్కడ డాట్ దెన్ అని వాడతావు. దీంట్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఒకవేళ సక్సెస్ ని పంపిస్తే ఈ డాట్ దెన్ అనే బ్లాక్ వర్క్ అవుతుంది. లేదు ఒకవేళ నువ్వు కానీ ఫెయిల్యూర్ ని పంపిస్తే డాట్ క్యాచ్ అనే ఒక బ్లాక్ వర్క్ అవుతుంది. ఇవి జావా స్క్రిప్ట్ లో ఆల్రెడీ వాడు బిల్ట్ ఇన్ చేసినటువంటి సింటెక్స్ మాత్రమే. మురళి గాని జనార్దన్ గాని తయారు చేసింది కాదు. ఓకే. జస్ట్ అర్థం చేసుకో, ప్రామిస్ అనేది సక్సెస్ ని ఫెయిల్యూర్ ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఓకే. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ సక్సెస్ అంటావో అప్పుడు డేటా ఈడొస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం డిస్ప్లే యూజర్ ని వాడితే సరిపోద్ది. సో అక్కడి నుంచి డేటా పంపిస్తున్నావు కాబట్టి ఇటు డేటా తీసుకోవాలి. దేర్ యు గో. సో ఈసారి మనం కాల్ బ్యాక్స్ ఉపయోగించలేదు, ప్రామిస్ ను ఉపయోగించి ఫస్ట్ డేటా తెమ్మని, తర్వాత డాట్ దెన్ వాడి డేటా తెచ్చిన తరువాత అని అర్థం. డాట్ దెన్ అంటే ఓకే. డిస్ప్లే యూజర్ ని కాల్ చేస్తున్నావు. ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా కానీ ఎర్రర్ వచ్చింది అని అనుకో, కన్సోల్ డాట్ లాగ్ నేనేం చెప్పాను, నువ్వు ఇక్కడ సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్ ఇచ్చావంటే యూజర్స్ సంథింగ్ వెంట్ రాంగ్, ఈ మెసేజ్ ఇక్కడికి వస్తుంది. చూసావా, ఇది పైన వచ్చిన డేటా. బట్ నువ్వు ఫెయిల్యూర్ ని రిటర్న్ చేసావు. ఫెయిల్యూర్ ని రిటర్న్ చేస్తే ఐ యామ్ ఇన్ క్యాచ్ బ్లాక్ మరియు ఎర్రర్. చూసావా, క్యాచ్ బ్లాక్ నుంచి వర్క్ అవుతుంది. లేకపోతే నువ్వు కానీ సక్సెస్ రిటర్న్ చేస్తే ఫెయిల్యూర్ కాకుండా
ఇది ఓకే. ప్రామిస్. ఇప్పుడు మొదటిసారి ఒకసారి చూస్తే ప్రామిస్ కాస్త ట్విస్టెడ్ అని అనిపించొచ్చు. ఒక 4, 5 సార్లు ప్రాక్టీస్ చేసావంటే ఒక క్లారిటీ వస్తుంది. నేనడిగేది హ్మ్. ఇప్పుడు కాల్ బ్యాక్ అయినా వెయిట్ చే అంటే ఫంక్షన్ వెయిట్ చేపించడానికే, హ్మ్. ప్రామిస్ అయినా వెయిట్ చేపించడానికే గదా! అవును. 2 ఒకటే పనిగా చేసేది. ఒకటే పనే. రాసే విధానం వేరు. అప్పుడు ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి ఎందుకు వాడుతున్నారు? ఇంకోటి గూడా ఉంది. ఇది ఇంప్రూవైజేషన్. ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా కోడ్ రాస్తాడు. ఓకే. నువ్వు డాట్ నెట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చుంటావు. నీకు ఇవంతా నచ్చదు. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది అదే. ఈ డాట్ దెన్ నచ్చని వాళ్ళు ఉండారు. ఒక పెద్ద కమ్యూనిటీ ఉంది. పైథాన్ నుంచి వచ్చిన వాళ్ళు, డాట్ నుంచి వచ్చిన వాళ్ళు, జావా నుంచి వచ్చిన వాళ్ళకి ఈ సింటాక్స్ నచ్చేలేదు వాళ్ళకి. ఇదేంది డాట్ దెన్, డాట్ క్యాచ్ మాకొద్దు. మాకు లైన్ బై లైన్ చాలా నీట్‌గా క్లియర్‌గా కావాలని మరలా దీన్ని కూడా మార్చేశారు. ఓకే. ఫస్ట్‌ది నువ్వు చెప్పినట్టు కాల్ బ్యాక్ ఉండేది. హ్మ్. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఓకే. అక్కడ వాళ్ళకి కన్‌ఫ్యూషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ జూర్చేదేమి? దాన్ని మరలా కాల్ చేసేదేమి? ఇది ఏదో కొద్దిగా తలనొప్పిగా ఉంది. అడేమైపోయింది తెలుసా? జస్ట్ ఒక ఫంక్షన్ లోపల ఒక ఫంక్షన్ దూర్చి మీరు కాల్ చేసేట్టుగుంటే సరిపోయేది. కానీ మనం చూసేంత లైట్‌గా చిన్నదిగా ఉండదు రియల్ టైమ్‌లో ప్రాజెక్ట్‌లు. ఓకే. అది ఎట్లుంటుందో ఈ పాటికి నీకు ఆల్రెడీ ఒక టేస్ట్ వచ్చేసింది. అవును. చాలా హెవీగా ఉంటుంది. అంటే ఒక డేటా తెచ్చి, ఆ డేటాలో ఉన్నటువంటి ఒక వాల్యూ ఉపయోగించి, ఇంకో డేటా తెచ్చి, దాంట్లో ఉన్నటువంటి ఒక వాల్యూని ఉపయోగించి, ఇంకో డేటా తెచ్చి, దాంట్లో ఉన్నటువంటి ఒక వాల్యూని ఉపయోగించి, ఇంకో డేటా తెచ్చి, కాలిక్యులేట్ చేసి డిస్‌ప్లే చేయాలి నువ్వు. తలనొప్పి. ఓకే. అప్పుడు ఒక కాల్ బ్యాక్ లోపల ఇంకో కాల్ బ్యాక్, ఇంకో కాల్ బ్యాక్ లోపల ఇంకో కాల్ బ్యాక్, ఇంకో కాల్ బ్యాక్ లోపల ఇంకో కాల్ బ్యాక్. దీన్నే కాల్ బ్యాక్ హెల్ అంటారు. కాల్ బ్యాక్ లోపల కాల్ బ్యాక్ లోపల కాల్ బ్యాక్ లోపల కాల్ బ్యాక్ కా కా నువ్వు కాల్ చేసుకుంటా ఉంటే అదొచ్చి వాచిపోతుంది ప్రోగ్రామింగ్ అది. అంటే కష్టమని కాదు, అసాధ్యమని కాదు. రాసే విధానం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనేది దేనికి ఏది కొద్దిమంది భావన. రాస్తున్నాం అనేది కొంచెం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఓకేనా? అప్పుడు వాళ్ళు కొంచెం బెటర్ కాన్సెప్ట్‌గా ఉంది అటని చెప్పి ప్రామిస్‌కొచ్చారు. ఓకే. కానీ ప్రామిస్‌లో ఏమైపోయింది మరలా? డాట్ దెన్ వాడి, మళ్ళా దాని లోపల డాట్ దెన్ వాడి, మళ్ళా దాని లోపల డాట్ దెన్ వాడి, ఈ లోపల పెట్టుకొని పోయే తతంగం ఏదో నా కొడుకులకి కొంచెం ట్విస్టెడ్ అనిపించింది. ఓకే. దీన్ని మళ్ళా ఇంప్రూవైజ్ చేసినారు. అదే అసింక్ అండ్ అవైట్. దీన్ని చూడు మళ్ళా ఇంప్రూవైజ్ చేస్తాను చెప్తాను. దీన్ని మొత్తం అట్నే కాపీ చేసుకో. అసింక్ డాట్ హెచ్‌టిఎంఎల్ ఈ డాట్ దెన్ గోల పక్కన పెట్టేయి. దీన్ని తీసేయి. మిగిలినంతా సేమ్ టు సేమ్. మొదటి ఫంక్షన్ ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. రెండో ఫంక్షన్ డేటాని డిస్‌ప్లే చేస్తుంది. ఈ 2 ఫంక్షన్‌లు మన దగ్గర ఉంది. ఓకే. ఈ డాట్ దెన్ వాడడం జనాలకు నచ్చలేదు బా. వాళ్ళేం చేశారు తెలుసా? ఇంకో కొత్త కాన్సెప్ట్‌తో వచ్చారు. ఏమని? ఇంకా గెట్ అండ్ డిస్‌ప్లే అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి, ఈ ఫంక్షన్‌లో ఈ 2 ఫంక్షన్‌లని కాల్ చేయించిపోతాను నేను. ఓకే. ఇప్పుడు నువ్వు క్వెషన్ అడగొచ్చు. అన్న ఇదే గదా మనం ఫస్టే స్టార్ట్ చేసినాము. ఈ 2 ఫంక్షన్‌లు ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేసేటప్పుడు డేటా రాలేదు గదా! మరి దీనివల్ల మనకు ఉపయోగం ఏమి అని అనొచ్చు నువ్వు. ఓకే. ఇదే గదా మనం యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ ఫస్ట్ చేసిందే. చేసిందదే. ఇప్పుడెళ్లి డిస్‌ప్లే చేస్తే అంటే ఇది వేరే ఫైల్ గదా! రాలే. సో, ఫస్ట్ స్టార్ట్ చేసిందే మనం దీన్నే గదా! దీంట్లో నుంచి డేటా రాకుండానే గదా! మరలా కాల్ బ్యాక్ పోయినాము. మళ్ళా ప్రామిస్ పోయినాము. మరలా ఇదెట్లా వర్క్ అవుతుంది అనంటే ఇక్కడ ఒక ట్విస్ట్ పెట్టారు. ఈ ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్ కాదు. ఈ ఫంక్షన్ అసింక్ ఫంక్షన్. ఎందుకంటే ఈ ఫంక్షన్ లోపల ఉన్నటువంటి ఇంకొక ఫంక్షను అసింక్రోనస్‌గా బిహేవ్ చేయబోతోంది. అంటే సర్వర్ నుంచి డేటా తేబోతుంది అని
అర్థం. ఓకే. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ముందు అసింక్ అనే ఒక వర్డ్ పెట్టావో అప్పుడు ఆ పర్టికులర్ ఫంక్షన్ లో ఉన్నటువంటి ఏదో ఒక లైన్ అసింక్రనస్ గా బిహేవ్ చేయబోతుంది లేదా సర్వర్ తో కమ్యూనికేట్ చేయబోతుంది అని అర్థం. క్లియరా? అలా ఏదో ఒక లైన్ అంటే మళ్ళీ అది కన్ఫ్యూజ్ అదే ఇప్పుడు మనం రాయిపోతాం. ఓకే. అదే మనం రాయిపోతున్నాం. ఇప్పుడు ఏ ఏ పర్టికులర్ ఫంక్షన్ అయితే సర్వర్ తో ఇంటరాక్ట్ చేయబోతుందో ఆ ఫంక్షన్ ముందరకెళ్ళి యూజర్స్ ఈక్వల్ టు అయ్యా ఈ ఫంక్షన్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మొత్తం ప్రోగ్రామ్ వెయిట్ చేయండి అని అర్థం. ఓకే. ఇప్పుడేమంటున్నావు? మొదటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చావు? దిస్ async indicates that this function is going to handle asynchronous behavior. ఇది మొదటి పాయింట్. ఓకే. await indicates it has to wait until get the data. అంటే ఏమని అర్థం? వెయిట్ బ్రౌజర్ చెప్తున్నావు, ఒరే బ్రౌజరు ఈ పర్టికులర్ ఫంక్షన్ లోపల నేను అసింక్రనస్ బిహేవియర్ తెచ్చుకోబోతున్నాను, అసింక్రనస్ బిహేవియర్ ని హ్యాండిల్ చేయబోతున్నావు అని మొదటి స్టేట్మెంట్ ఇచ్చినావు. ఓకే. ఏ లైన్ అయితే ఆ విధంగా అసింక్రనస్ బిహేవియర్ చేయబోతుందో ఆ లైన్ కి చెప్తున్నావు వెయిట్ ఈ లైన్ కంప్లీట్ అయ్యేంత వరకు నెక్స్ట్ లైన్ కి వెళ్ళకు అని అంటున్నావు. ఓకే. అర్థమైందా? ఓకే. ఇప్పుడు రన్ చేసి చూడు. రాసే విధానాన్ని మార్చాం. ఈ డాట్ దెన్ దీన్ని చూడు ఎంత కన్ఫ్యూషన్ గా ఉంటుంది. డాట్ దెన్ ఎలా ఉంది, నీ అసింక్ అండ్ కొంచెం అసింక్ అండ్ అవైట్ ఏది ఏది ఉంది, నీట్ గా ఉంది. డాట్ దెన్ డాట్ క్యాచ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. నీకు డాట్ దెన్ డాట్ క్యాచ్ క్లియర్ గా ఉందా? నాకు క్లియర్ గా ఉంది, రాసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. అంటే మీరు చెప్పింది ఒక క్లియర్ గానే ఉంది ఇప్పటి వరకు అయితే. నేను రాసేటప్పుడు నాకు తెలుసు. నువ్వు కాల్ బ్యాక్ ద్వారా డేటాని హ్యాండిల్ చేసిన జనార్దన్, నువ్వు ఎందుకు ఇలా కాల్ బ్యాక్ ద్వారా డేటా హ్యాండిల్ చేసావు అని ఎవడు నిన్ను అడగడం. ఓకే. ప్రామిస్ అసింక్ అండ్ అవైట్ ద్వారా, ప్రామిస్ డాట్ దెన్ డాట్ ఎర్రర్ ద్వారా హ్యాండిల్ చేసిన ఎవడు అడగడు. అసింక్ అండ్ అవైట్ ద్వారా హ్యాండిల్ చేసిన ఎవడు అడగడు. అది అప్రస్తుతం. ఓకే. నీ అనుభవంతో నీకు హ్యాండీగా అనిపించే విధంగా అసింక్రనస్ బిహేవియర్ ని నువ్వు కోరుకున్న విధంగా నువ్వు హ్యాండిల్ చేయొచ్చు. కానీ నీ టీమ్ లీడ్ నేనైతే నువ్వు కోడ్ వర్క్ చేసి గిట్ హబ్ లో దీన్ని మెర్జ్ చేస్తే నేను ఎక్స్ప్లెనేషన్ అడుగుతాను. ఓకే. అసింక్ అండ్ అవైట్ ఉపయోగించవచ్చు కదా, ఈ సందర్భంలో కొంచెం బెటర్ గా ఉండేది కదా, లేదా డాట్ దెన్ ఉపయోగించవచ్చు కదా అని అడుగుతాను. అప్పుడు కమెంట్ ఇచ్చుకోవచ్చు, ఐ థాట్ దిస్ వుడ్ బి ఎ గుడ్ ఆప్షన్, ఇఫ్ యూ వుడ్ లైక్ టు చేంజ్ ఐ కెన్ చేంజ్ అని చెప్పి ఇచ్చుకోవచ్చు. ఓకే. కానీ ఇట్లాంటి టెక్నికల్ గా ఎవడు అడగడు. అడిగే సందర్భం చాలా 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 తక్కువ. ఏమని అడుగుతారు? ఇలా ఎందుకు వాడావు, అలా ఎందుకు వాడావు అని అడుగుతారు. కానీ ఇలానే వాడు అలానే వాడు అని నా లైఫ్ లో, నా ఈ ఆల్మోస్ట్ నా 11.5 year కెరీర్ లో నన్ను ఎవడు ఇట్లాంటి కోడ్ సింటాక్స్ వాడు, అట్లాంటి కోడ్ సింటాక్స్ వాడు నన్ను అనలేదు. రీజన్ ఏంటంటే వాడికి తెలిసింది వాడు రాస్తాడు, నాకు తెలిసింది నేను రాస్తాను. ఇక్కడ ప్రాబ్లం సర్వ్ అయిందా లేదా అనేసి అర్థం అంతే. సో ఎయిదర్ గో ఫర్ ది డాట్ దెన్ ఆర్ గో ఫర్ ది ప్రామిస్ అండ్ అసింక్ అండ్ అవైట్ ఆర్ గో ఫర్ ది కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ నార్మల్ గా ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది, ఎవడు వాడేలేదు. ప్రామిస్ గానీ అసింక్ అండ్ అవైట్ కానీ మాత్రమే వాడతాం. దీనికంటే అదే ఈజీగా ఉంది అసింక్రనస్. అవును, చాలా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్. కానీ అసింక్ అండ్ అవైట్ అయినా ప్రామిస్ అయినా ఆ పర్టికులర్ ఫంక్షన్ నీకు ప్రామిస్ రిటర్న్ చేస్తేనే నువ్వు వాడగలవు. అంటే ఇటు చూడు, ఇంకొకటి చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఫెచ్
ఫెచ్ అనేది జావా స్క్రిప్ట్ లో ఇంకొక బిల్ట్ ఇన్ ఫంక్షన్ డేటా తెచ్చుకోవడానికి. ఓకే. మనం XML HTTP రిక్వెస్ట్ రాస్తాం కదా, ఆ! దానికి బదులుగా మనం ఏం చేయొచ్చు అంటే మరలా 2 ఫంక్షన్లు క్రియేట్ చేస్తాను. ఫంక్షన్ గెట్ డేటా ఫ్రమ్ సర్వర్ ఫంక్షన్ డిస్ప్లే యూజర్స్. ఇంతకు ముందు ఏం చేశాను నేను, XML HTTP ఉపయోగించి డేటా తెచ్చినాను. ఓకే. ఇది లాస్ట్ టైం మనం డిస్కస్ చేసింది అజాక్స్ కోడ్. ఆ! ఇప్పుడు లేటెస్ట్ గా ఇది వచ్చింది, ఏమిది, ఫెచ్. జస్ట్ ఒక వర్డ్ ఉపయోగిస్తే చాలు పని అయిపోతుంది. ఫెచ్ అని రాసి ఎక్కడి నుంచి ఫెచ్ చేసుకోవాలో డేటా నువ్వు ఆ URL ఇస్తే చాలు. ఇక్కడ నుంచి ఇప్పుడు నీకు ఒక టెస్ట్, ఈ ఫెచ్ ఉపయోగించేటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఈ ఫెచ్ పైన మౌస్ తీసుకెళ్ళి పెట్టు. ఏమి రిటర్న్ చేస్తుంది చెప్పు? ప్రామిస్ రెస్పాన్స్. అక్కడ మనం ప్రామిస్ లో ఏదైతే పంపుతున్నామో దాని రెస్పాన్స్. ఫస్ట్ పాయింట్, ఫెచ్ కూడా ప్రామిస్ నే రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ప్రామిస్ రిటర్న్ చేస్తుందో నా స్టేట్మెంట్ ప్రకారం నువ్వు .then అన్నా వాడుకో, లేదా అసింక్ అన్నా వాడుకో. 2 వాడుకోవచ్చా? ఒక ఫంక్షన్ ప్రామిస్ రిటర్న్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ తరువాత .then అనైనా వాడచ్చా? ఓకే. .then వాడి ఇక్కడ దీంట్లో రెస్పాన్స్ వస్తుంది, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేసి రెస్పాన్స్ తీసుకో. console.log ఆ రెస్పాన్స్ ఏంటనేది చూడు ఒకసారి. ఆ ఫంక్షన్ కాల్ చేయాలి కదా, నేను జస్ట్ ఇన్వోక్ చేయి. ఆ రెస్పాన్స్ ప్రాపర్ గా ఇవ్వలేదు, అది వేరే విధంగా ఇస్తుంది. సో వాట్ యు నీడ్ టు డూ, రెస్పాన్స్ డాట్ JSON దాన్ని JSON గా కన్వర్ట్ చేయాలా. ఏం రిటర్న్ ఇస్తుంది ఇక్కడ? పెండింగ్ దాన్ని చూడకు బ్రో, పెండింగ్ ముందు ఏం వర్డ్ ఉంది? ప్రామిస్. మొదటి బ్లాక్ ఆఫ్ కోడ్, మొదటి పోర్షన్, మొదటి స్టెప్ లో ఇది ప్రామిస్ రిటర్న్ ఇస్తోంది కదా అని చెప్పి నేను .then వాడితే రెండో స్టెప్ లో కూడా ఇది మరలా ప్రామిస్ నే ఇస్తా ఉంది. సో మరలా ఇంకో .then వాడాలి నేను దాన్ని హ్యాండిల్ చేయాలంటే. సో రిటర్న్ రెస్పాన్స్ .json .then ఇంకో కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేసి దీంట్లో అక్కడి నుంచి వచ్చి రెస్పాన్స్ తీసుకో. ఇప్పుడు డేటా వచ్చింది అంటే ఫెచ్ 2 స్టెప్పుల్లో ప్రామిస్ ఇస్తుంది. ఓకే. క్లియరా? ఆ పర్టికులర్ డేటాని గమనించి అది కానీ నీకు రిటర్న్ ప్రామిస్ ఇస్తే నువ్వు ఖచ్చితంగా .then వాడాలి. ఆప్షన్ నెంబర్ 1. నాకొద్దునా ఈ .then గోలే, నాకొద్దు, నేను అసింక్ అండ్ అవైట్ వాడుకుంటాను అంటే కొంచెం మార్పులు చేసుకోవాలి. ఏమని? ఈ ఫంక్షన్ అసింక్రనస్ బిహేవియర్ ని హ్యాండిల్ చేయబోతుంది అని ఇండికేషన్ ఇవ్వాలి. ఇలా స్టెప్ నెంబర్ 1. అవునా?
తరువాత వేర్ ఇన్ఫో ఈక్వల్ టు await fetch. కానీ మనం ఏమనుకున్నాము, ఇది 2 సార్లు ప్రామిస్ రిటర్న్ చేస్తుంది కదా, నువ్వు ఒకే await వాడావేంటి? అవునా? అవును. సరే, సో దీన్ని కట్ చేసుకో, మరలా ఇంకో await వాడు. దీని మీనింగ్ ఏంటి? మొదటి డాట్ దెన్ హ్యాండిల్ చేసి తర్వాత డాట్ దెన్ హ్యాండిల్ చేశాను. సో కన్సోల్ డాట్ లాగ్ చేసి చూసుకో. మొదటిది ఇన్ఫో లైన్ నెంబర్ 13. మొదటిది ఇచ్చేది యాక్చువల్లీ ప్రామిస్. ఇది మన ప్రామిస్ ని ఇస్తుంది. డాట్ ఓకే, తర్వాత వేర్ డీటెయిల్స్ ఈక్వల్ టు ఇన్ఫో await info. Using await in fetch. ఫస్ట్ ది తెచ్చుకున్నాము, నెక్స్ట్ ది రెస్పాన్స్ డాట్ చేసాను. కరెక్ట్, అదే కదా చేశాను నేనేం చేశాను, వెయిట్ కరెక్టే కదా, వెయిట్ రిటర్న్ ఏం రాను, రెస్పాన్స్ కన్ఫ్యూషన్ ఎందుకు, దీనిని రిటర్న్ చేస్తున్నాము. రెండవది రిటర్న్ మూవీస్, లే మనం మూవీస్ ని దాన్ని కన్సోల్ లాగ్ చేసి డీటెయిల్స్. రైట్, నేను ఇక్కడ కన్సోల్ చేసింది తప్పు, కరెక్ట్ గా రాశాను కానీ వేరే వర్డ్ యూజ్ చేశాను. మనం ప్రామిస్ నే కదా ఎంతసేపు కన్సోల్ చేసుకుని చూసుకుంటా ఉన్నాం పైన ఇచ్చిన వర్డ్ ని. మొదటిది వచ్చి ప్రామిస్ ని ఇచ్చింది, ఇప్పుడు రెస్పాన్స్ లో ప్రామిస్ ఉంటుంది, మరలా ఆ ప్రామిస్ ని కూడా మనం ఈ విధంగా రిటర్న్ చేస్తున్నాం మనం. సో ఈ విధంగా ఇది క్లీన్ గా ఉంచుడు, 2 లైన్ల కోడ్. డేటా డాట్ దెన్. సో either you can use XML HTTP request to get the data, or you can use async and await promise. సారీ, XML HTTP రిక్వెస్ట్ లేదా ఫెచ్ రెండు వాడచ్చు డేటా తెచ్చుకోవడానికి. ఫెచ్ వాడుకోవచ్చు, బట్ దాని సింటెక్స్ ని కొద్దిగా ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలి. ఓ ఫెచ్ వాడితే ఏం చేయాలి, ఎలా కోడ్ రాయాలి,
XML HTTP రిక్వెస్ట్ ద్వారా డేటా తెచ్చుకోవాలంటే ఎలా రాయాలి, ఏం కోడ్ రాయాలి ఓకే. అనేది గుర్తుపెట్టుకోవాలి. సో విత్ దిస్ కాల్ బ్యాక్, ప్రామిస్, async and await, fetch, ఇవి క్లియర్ అయ్యాయి. ఓకే. ఓకే. అన్నా నిన్న పిఆర్ రైట్ చేయమన్నారు. అంటే జీరోలో పిఆర్ రైట్ చేయడం కొద్దిగా తెలుసు, మొన్న వేరే అమ్మాయి చెప్పింది. బట్ విడిగా కోడ్ ఇచ్చారన్న, అంటే పిఓసిలో కోడ్ ఇచ్చి రాసాము, పిఆర్ రైట్ చేయాలి ఎలా? చూడండి, దాంట్లోనే ఇప్పుడు నేను ఈ కోడ్ ని కమిట్ చేస్తాను. నేను ఏ బ్రాంచ్ లో కమిట్ చేస్తాను? మాస్టర్ లో, అవునా? సో ప్రామిస్ అండ్ async అనే పేరు పైన నేను కోడ్ కమిట్ చేశాను. ఓకే. సో ఇప్పుడు గిట్హబ్కి వెళ్దాం. గిట్హబ్ అయినా గిట్ ల్యాబ్ అయినా ఒకటేనా? సేమ్. సో ఇప్పుడు నేను నీ బ్రాంచ్కి వెళ్తున్నా, ఐ మీన్ నీ పేరుతో ఉన్నటువంటి నా బ్రాంచ్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను, ఇది నువ్వు అని అనుకో. సో నేనేం చెప్పాను? జనార్దన్, నేను నీకు కోడ్ ఇచ్చేసాను, దీన్ని నీ పేరు పైన సెపరేట్ గా వేరే బ్రాంచ్ క్రియేట్ చేసుకొని అక్కడ ప్రాక్టీస్ చేసుకో. లేదా సపోజ్ ఈ ఫెచ్ అనే ఫంక్షన్ యొక్క రెస్ట్ ఆఫ్ వర్క్స్ మనం ఇప్పుడు ఫినిష్ చేస్తాం. ఓకేనా? సో డిస్ప్లే యూజర్స్ అనే దాన్ని నీ బ్రాంచ్ లో ఫినిష్ చేస్తాం. సో జనార్దన్ ఇక్కడికి వెళ్ళి, ప్రస్తుతానికి నీ పేరులో బ్రాంచ్ లేదు కాబట్టి బ్రాంచ్ క్రియేట్ చేస్తాను నేను. న్యూ బ్రాంచ్ ఫ్రమ్, బ్రాంచ్ నేమ్ ఏంటి? జనార్దన్, రైట్? ఓకే. ఎంటర్. ఎక్కడి నుంచి బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి నువ్వు? మాస్టర్ నుంచి. సో ఇప్పుడు నీ బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ చూసావంటే, రిఫ్రెష్ చేసావంటే ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పుడు? 2 బ్రాంచెస్. ఒకటి మాస్టరు, ఒకటి జనార్దన్, రైటా? ఓకే. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం కింద లెఫ్ట్ బాటమ్ లో చూసుకో, ప్రస్తుతానికి నీ బ్రాంచ్ లో ఉన్నావు నువ్వు. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనం? వెళ్ళి ప్రామిస్ లో ఉన్నటువంటి ఈ టేబుల్ తెచ్చుకో, ఫెచ్ లో పెట్టుకో. అలాగే డిస్ప్లే యూజర్ ఫంక్షన్ తెచ్చుకో. మన డిస్ప్లే యూజర్స్ దగ్గర పెట్టుకో. గెట్ డేటా ఫ్రమ్ సర్వర్, అక్కడి నుంచి డేటా తెచ్చుకున్న తర్వాత నీ దగ్గర రెస్పాన్సిబుల్ యూజర్స్ అనే ఒక వేరియబుల్లో డేటా పెట్టుకున్న తర్వాత నువ్వు ఇది యూజర్స్ var36 సో దట్ ఇట్ విల్ బి గ్లోబలీ యాక్సెసిబుల్. ఇప్పుడు డిస్ప్లే యూజర్స్ ని కాల్ చేయి. ఒకసారి ఈ పర్టికులర్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూసుకో. పర్ఫెక్ట్, నో ప్రాబ్లం అట్ ఆల్. కానీ ఈ కోడ్ జనార్దన్ బ్రాంచ్ లో మాత్రమే ఉంది, మాస్టర్ బ్రాంచ్ లో లేదు. ఇప్పుడు వెళ్ళి మాస్టర్లోకి వెళ్ళి చూడు. ఇంకా మాస్టర్ బ్రాంచ్ స్విచ్ కాలేదు. ఎందుకు అంటే నీ దాంట్లో చేంజెస్ ఉంది కాబట్టి. లేదా పైన అక్కడికి వెళ్ళి చెక్ చేసి చూద్దాం. ఇక్కడ చేంజెస్ చూపిస్తున్నాయి చూడు. సో ఫస్ట్ నీ బ్రాంచ్ లోకి వెళ్ళి ఈ కోడ్ పుష్ చేసాయి.
యాడింగ్ టేబుల్. క్లియర్. ఇప్పుడు జనార్దన్ బ్రాంచ్ లో ఈ టేబుల్ ఉందా? ఉంది. మాస్టర్ బ్రాంచ్ కి వెళ్ళి చూద్దామా? మాస్టర్ బ్రాంచ్ లో టేబుల్ ఉందా? ఉంది. యాడ్ ఉంది. మాస్టర్ బ్రాంచ్ లో లేదు కదా. ఇది మాస్టర్ బ్రాంచ్. ఓకే. ఇప్పుడు జనార్దన్ బ్రాంచ్ వచ్చాను వెంటనే ఆ టేబుల్ వచ్చేస్తుంది చూడు, అదే ఫైల్లో వచ్చేసిందా? ఓకే. సో ఇప్పుడు నువ్వు నాకు పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి, పిఆర్ రైజ్ చేయాలి. ఏమని? అన్నా నేను నీ దగ్గర నుంచి తీసుకున్న కోడ్తో పాటు కాస్త కోడ్ రాశాను, దాన్ని నీ మాస్టర్ లో మెర్జ్ చేసుకో. సో దట్ ఇంకొక స్టూడెంట్, ఇంకొక ఎంప్లాయీ ఎవడన్నా ఉన్నాడు కదా, వాడు కానీ లేటెస్ట్ కోడ్ తీసుకున్నప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న కోడ్, జనార్దన్ చేసిన కోడ్ రెండు వాడికి వెళ్ళాలి. ఇంకొకటి పిఆర్ రిక్వెస్ట్ ఎందుకు అంటే నీకు నేను డైరెక్ట్ గా కూడా ఫెసిలిటీ ఇచ్చేయచ్చు. ఏమని? నువ్వు చేసిన కోడ్ ప్రతి ఒక్కటి నాకు నా మాస్టర్ బ్రాంచ్ లో పుష్ చేసేయి అని ఇచ్చేయచ్చు నేను. కానీ ఒకవేళ నువ్వు ఏదైనా చెడగొడితే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. నువ్వు రాసిన కోడ్ ప్రాపర్ గా లేకపోతే. సో నువ్వు నాకు రిక్వెస్ట్ మాత్రం పంపించు, అది బాగుందో లేదో చెక్ చేసి నేను రివ్యూ చేసి మెర్జ్ చేస్తాను. సో ఇప్పుడు నువ్వు రిక్వెస్ట్ ట్రేస్ చేయాలి, వెబ్సైట్ కి వెళ్ళాలి, గిట్హబ్ వెబ్సైట్ కి. ఇక్కడ చూడు, జనార్దన్ had a recent push less than a minute ago. కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్. దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే నీ ఫైల్లోనూ నా ఫైల్లోనూ ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది యాక్సెప్ట్ చేయదు. కానీ ప్రస్తుతానికి అదేమంటుంది? ఏ ప్రాబ్లము లేదు, రిక్వెస్ట్ రైజ్ చేసుకో అటని అంటోంది. సో జస్ట్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ రైజ్ అయిపోయింది, కాన్ఫ్లిక్ట్ ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఆప్షన్ నార్మల్ గా అందరికీ ఉండదు, నీకు ఉండదు ఈ ఆప్షన్ ఇక్కడ కంపెనీలో. నేను ఇక్కడ కండిషన్ పెట్టలేదు. ఏమని? పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసేటప్పుడు ఎండ్ యూజర్ కి ఆప్షన్ ఇవ్వకు అని నేను పెట్టలేదు. సో ఇఫ్ ఐ క్లిక్ మెర్జ్ రిక్వెస్ట్ అండ్ కన్ఫర్మ్ మెర్జ్, నీ చేంజెస్ కూడా నా దాంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు నేను వచ్చి మాస్టర్ బ్రాంచ్కి వచ్చి చూస్తే చేంజెస్ లేదు, రాదు. ఎందుకంటే నేను లేటెస్ట్ చేంజ్ తీసుకోలేదు. ఎందుకంటే ఒక్క 2-3 సెకండ్ల ముందే కదా అక్కడ మెర్జ్ అయింది. అవును. అక్కడ మెర్జ్ అయిన తర్వాత ఇక్కడ నేను లేటెస్ట్ కోడ్ తీసుకోలేదు కదా. అవును. సో ఇప్పుడు 3 డాట్స్కి వెళ్ళి గిట్ పుల్ అని కొట్టిన వెంటనే అక్కడ ఉన్న మాస్టర్ చేంజెస్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు మాస్టర్ జనార్దన్ బ్రాంచెస్ రెండు అప్ టు డేట్ లో ఉన్నాయి. సో ఇది మర్జ్ రిక్వెస్ట్ అంటే. ఓకే, గో హెడ్ అండ్ ఫాలో ది స్టెప్స్. మేబీ గిట్ ల్యాబ్ లో ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందేమో, నాకు ఐడియా లేదు. చెక్ చేసి చూడు యూజర్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుందో. నేనైతే ఎక్కువ గిట్ ల్యాబ్ లో నేను ఎక్కువ వర్క్ చేసిన లేదు, బట్ గిట్ హబ్ లో అంటే ఇది ప్రొసీజర్. ఓకే. 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 థ్యాంక్ యూ. ఓకే దెన్ బాయ్.